వర్గల్ మండలం నెమ్టూరు గ్రామంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, టీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, ఆర్డీఓ విజయానంద రెడ్డితో కలిసి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కరోనా లాంటి కరువు కాలంలో కూడా రైతుల సంక్షేమం కోసం ఆలోచించే ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని హరీష్ రావు అన్నారు. ప్రతి రైతుకు మద్దతు ధర రావాలని, అదేవిధంగా దళార్ల నుండి రైతులు మోసపోకుండా ఉండడానికే ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనా వైరస్ నివారణ కోసం ప్రజలందరూ సహకరించాలని, బయటకు వచ్చినప్పుడు మాస్కులు ధరించాలని, లేకపోతే జరిమానా తప్పదని హెచ్చరించారు. అదేవిధంగా రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు తీసుకుంటే కరోనా వైరస్ను నివారించవచ్చన్నారు. ఈ సందర్భంగా వర్గల్ శ్రీ విద్యా సరస్వతి శనేశ్వరాలయం ఆలయ వ్యవస్థాపకులు చంద్రశేఖర్ శర్మ సిద్ధాంతి ఆలయ పక్షాన 1,11,116 రూపాయల చెక్కును హరీష్ రావుకు అందించారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ వాణి, ఎంపీడీఓ భిక్షపతి, జెడ్పీటీసీ బాలమల్లు యాదవ్, ఎంపీపీ జాలికామ లతా రమేష్ గౌడ్, వైస్ ఎంపీపీ కడపల బాలరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మంజుల రవీందర్ రెడ్డి, ఎంపీటీసీ శ్యామల షాదులా గౌడ్, నెమ్టూర్ గ్రామ సర్పంచ్ నిమ్మ రంగారెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గారు గ్రామాన్ని కూడా ఈ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి ప్రతి గింజకు కూడా మద్దతు ధర రావాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇవాళ మక్కలు గాని, శనగలు గాని, వడ్లు గాని 3 పంటలకు కూడా పూర్తి స్థాయిలో మద్దతు ధర ఇస్తూ దాదాపు 30,000 కోట్ల రూపాయల నిధులను మన ముఖ్యమంత్రి గారు ఇవాళ రైతుల కోసం అందించడం జరిగింది. సో రైతు సోదరులు కూడా దయచేసి టోకెన్ లేకుండా రాకూడదు. టోకెన్ తీసుకోండి. ఎన్ని రోజులైనా సెంటర్లు నడుస్తాయి. తొందరపడి ఒకేసారి ధాన్యం తెచ్చి మీరు ఇబ్బంది పడద్దు, సెంటర్ నిర్వాహకులను కూడా ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే వడ్లు బాగా ఆరబెట్టి నిర్ణీత తేమ శాతం ఉన్న వడ్లు మాత్రమే మార్కెట్ తేవాలి. మక్కలైనా శనగలైనా తేమ ఎక్కువగా ఉంటే సెంటర్లో మళ్ళీ 2 రోజులు 3 రోజులు అక్కడ మీరు ఉండాల్సి వస్తుంది. అక్కడికి ఇతర రైతులు కూడా వస్తారు. 2 రోజులు మీరు సెంటర్లో ఉంటే మీ ఆరోగ్యానికే ముప్పు. అక్కడ ఎవరికైనా కరోనా ఉన్న వాళ్ళు వస్తే అది మనకు కూడా అంటుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల రైతులు ఎవరి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి.